Jungle. దివ్యాంగులకు యూడిఐడి కార్డులు. దివ్యాంగులు అంటే వికలాంగులు. ఈ సదరం సర్టిఫికేట్ స్థానంలో ప్రభుత్వం అయితే యూడిఐడి కార్డులు అయితే త్వరలో ఇవ్వబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు యూడిఐడి కార్డు గురించి మీకున్న డౌట్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ యూడిఐడి కార్డును ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్యూచర్లో గనక మీకు పెన్షన్ రావాలి అని అంటే యూడిఐడి కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే యూడిఐడిని ఫాలో అయితే అవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రస్తుతానికైతే ఫాలో కావడం అయితే లేదు. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం అయితే ఆపివేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూడిఐడి కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నా ఇప్పటి నుండి ఈ సదరం సర్టిఫికేట్ అనేది పని అయితే చేయదు. ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎక్కడ తీసుకున్నారో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ యూడిఐడి కార్డులు అయితే ఇస్తున్నారు. దీనికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, అప్పుడు ఎక్కడ తీసుకున్నారు, ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి యూడిఐడి కార్డు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతకన్నా ముందు ఈ యూడిఐడి కార్డులు 3 రకాలు ఉంటాయి. ఏ కార్డు ఎవరికి ఇస్తారు చూద్దాము. వైట్ కార్డు ఎవరికి ఇస్తారంటే 40% కన్నా అంగవైకల్యం తక్కువగా ఉన్న వాళ్లకు 40% ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారు అని అంటే ఎల్లో కార్డు 40 to 80%, 40 నుంచి 80% ఉన్న వాళ్లకు ఈ ఎల్లో కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్లూ కార్డ్ 80% కన్నా ఎక్కువగా ఉన్న వాళ్లకు ఈ బ్లూ కార్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కార్డును చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా పర్సెంటేజ్ గుర్తుపట్టాలని ఈ 3 రకాల కార్డులను అయితే ప్రభుత్వం ఇవ్వడానికైతే రెడీ అయితే అయ్యింది. వికలాంగులకు వైకల్య శాతం తెలియజేసేందుకే ఈ కార్డులు అందియడం అయితే జరుగుతుంది. సదరం ధృవపత్రాల స్థానంలో కొత్తగా యూడిఐడిని అయితే తీసుకురావడానికైతే ప్రభుత్వం అయితే రెడీ అయింది. సదరం ధృవపత్రాల స్థానంలో కొత్తగా యూడిఐడి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇవి అందుబాటులో ఉండగా మన రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే ఈ కార్డును కొందరు పొందుతుండగా ఇక నుంచి సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులందరికీ నిర్దిష్ట రంగుల్లో జారీ చేస్తారు. ఒకసారి గనక మీకు యూడిఐడి కార్డు వస్తే మళ్ళీ దాన్ని ఎటువంటి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధృవపత్రాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వీటిని పరిగణంలోకి తీసుకోవడం అయితే లేదు. రైల్లో, బస్సుల్లో రాయితీతో పాటు దివ్యాంగులకు సంబంధించి అన్ని సౌకర్యాలు అయితే పొందొచ్చు. డిజిటల్ సంతకాలు. దివ్యాంగులు ఎప్పటిలాగే మీ సేవకు వెళ్ళి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే మీ మొబైల్కి మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. గతంలో మాదిరిగానే పరీక్షల అనంతరం ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. దివ్యాంగుల పూర్తి సమాచారం, వైకల్య శాతం వైద్యుల లాగిన్కు చేరుతుంది. ఒకసారి వివరాలని సరిగ్గా ఉన్నాయో లేదో అని సరిచూసుకోవాలి. అప్లోడ్ కొట్టగానే కార్డు మంజూరు అవుతుంది. కార్డు జారీ చేసే వారి సంతకం డిజిటల్ కార్డులు ఉంటుంది. ఇది నేరుగా పోస్టు ద్వారా వస్తాయి. ఒకసారి వైకల్య శాతం నమోదు చేసే వాటిని పెంచడం, తగ్గించడం అయితే ఉండదు. దీని ప్రకారమే ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతటా ఆన్లైన్లోనే చేస్తారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ఆన్లైన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా యూడిఐడి కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ యూడిఐడి కార్డుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.